హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ cvvlogs. ఈరోజు చేపల పులుసు చేయాలనుకుంటున్నాను. అది మీతో షేర్ చేయాలని ఈరోజు వీడియో అయితే చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. బాగుంటే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఎలా ప్రిపరేషన్ చేస్తారో ఏంటనేది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసి దాంట్లో అయితే ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి. ఎక్కువ ఆయిల్ పడుతుంది. ముందుగా కడాయి అంటే మట్టి కడాయి పెట్టిన వెంటనే ఆయిల్ అయితే వెంటనే వేసుకోవాలండి. అది కొంచెం హీట్ ఎక్కిందనుకో కింద పగిలిపోయి పోతుందనమాట. తెలియకపోయిన వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను. నేను ఎప్పుడు నాన్ వెజ్ ఉన్నా దీంట్లోనే చేస్తానన్నమాట. ఇప్పుడు ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక టమాటా వేసేసి కొంచెం అంటే మంచిగా మ్యాష్ చేస్తాను ఆయిల్లో. నేను ఎలా చేస్తాను అనేది మాత్రమే చెప్తున్నానండి. మీరు ఎలా చేస్తారనేది నాకు కింద కామెంట్ చేయండి. ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్పండి నాకు. నేనైతే అందులో టమాటా మొత్తం గుజ్జు గుజ్జుగా చేసేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్ వేసేసి కొన్ని మరి కొంచెం మ్యాష్ చేస్తాను అనమాట. మ్యాష్ చేసిన తర్వాత చేపలను అయితే ఇందులో వేసుకుంటాను. ఇవి చేప ముక్కలు అంటే బుర్ర ముక్కలు మాత్రమే చేస్తానండి, పులుసు చేస్తున్నాను కదా అందుకనేసి. చేపలు ఇలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది పులుసు మొత్తం మరబెట్టాక చేపలను అయితే వేస్తారు. అలా కంటే ఇలా చేస్తేనే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఎక్కువ శాతం. తర్వాత బాగా కలుపుకోవాలి. అంటే గట్టి పెట్టకూడదండి. గట్టి పెట్టకుండా కుదుపుతూ కాసేపు అయితే వేయించుకోవాలి ఫిషెస్ చేపల్ని. ఆ తర్వాత ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జును అయితే దీంట్లో వేసుకున్నాను. చింతపండు టమాటా బ్యాలెన్స్ చేసుకోండి. ఎక్కువ పులుపైనా బాగోదనమాట. కొంచెమే చింతపండు వేసాను. అలాగే నేనైతే మామిడి బద్దలు వేసి పులుసు పెట్టాను అనమాట. ఓన్లీ మామిడి బద్దలు కూడా వేసుకొని పులుసు చేసుకోవచ్చు. కానీ నేను రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని పులుపుని బ్యాలెన్స్ చేసుకొని 3 మామిడి బద్దలే వేసానండి. మీకు కనుక నచ్చినట్టయితే అంటే మామిడి బద్దలు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బాగుంటుంది వేసుకుంటే. ఇదిగోండి కొంచెం దానికి తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఎక్కువసేపు కూడా పట్టదండి చేపల పులుసు, తొందరగా అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేయడమే. ఉప్పు కారం సరిపోయినా లాస్ట్లో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ప్రిపరేషన్ అయితే చేసేయచ్చు. చేపల పులుసు చాలా తొందరగా అయిపోతుంది. ఇది కొంచెం చల్లారాక ఇంకా బాగుంటుంది. ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఎందుకంటే చాలామందికి వీడియో రీచ్ అవుతుందండి. మీరు చేపల్లోన మామిడి బద్దలు వేస్తారా లేదనేది కూడా చెప్పండి నాకు. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.